దట్టమైన అడవులు, ఎత్తైన కొండలపై ఉన్న ఏరువాడ అనే కుగ్రామంలో తులసిపాక పిహెచ్సి వైద్య బృందం శుక్రవారం నాడు ఆ గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఎటువంటి రహదారి సౌకర్యం లేని ఆ గ్రామానికి కాలినడకన వెళ్ళి వైద్య శిబిరం నిర్వహించడం సామాన్య విషయం కాదు. ఎత్తైన కొండలపై దట్టమైన అడవిలో సుమారు 23 కిలోమీటర్ల పాటు కాలినడకన నడిస్తేనే ఆ గ్రామానికి చేరుకోగలము. ట్రాక్టర్లో కొంత దూరం వెళ్ళిన వైద్య బృందం అక్కడి నుంచి పాదయాత్ర చేపట్టింది. లారీ వెళ్ళిపోతుంది, లారీ దారికి మనది పోతుంది ఇలా ఉన్న కూడా ఎక్కిపోద్ది. చుట్టూ అడవి ఎక్కదా ఇది అంతుంది కదా అమ్మ రాకే మేము పోయేదా. ఊరి అమ్మ ఎంత దూరం ఎలా ఉంటున్నారా బాబు వీళ్ళు? అమ్మా మీరు ఎలా ఉంటున్నారమ్మా ఇంత దూరం ఇంత అడుగులో? అతి కష్టం మీద ఆ గ్రామానికి చేరుకున్న వైద్య బృందం అక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించి గ్రామంలోని 25 కుటుంబాల్లో ఉన్న 100 మందికి అన్ని రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను అందించారు. తులసిపాక వైద్యాధికారి ఉదయ్ కుమార్ రెడ్డి ఈ వైద్య బృందానికి నేతృత్వం వహించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఫీవర్ సర్వే, ప్రతి ఇంటిలో ఐఆర్ఎస్ స్ప్రే, సిడి సర్వే, ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. పరీక్ష మాత్రం ఒకటి ఇస్తారా? టాబ్లెట్ ఇస్తారు. టాబ్లెట్ కాదు, ఈరోజు డీజే చేస్తున్నాం. ఏం ఆలోచిస్తున్నా? బ్లడ్ స్మెల్ చేస్తే వాళ్ళు వేరే చెక్ చేస్తారు కదా. కాగితం రాపించుకున్నావా? వైద్య బృందం ఆ గ్రామానికి చేరుకున్న సమయంలో ఆ గ్రామంలో 6 జంటలకు వివాహం జరుగుతుంది. కొండారెడ్ల సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్న ఆ వివాహానికి అక్కడికి వెళ్ళిన వైద్య బృందం ఆహ్వానితులుగా మారటంతో పాటు వారిని సాధారణంగా ఆహ్వానించి సాంప్రదాయబద్ధంగా గౌరవించారు. వైద్య బృందం ఆ గ్రామస్తుల కోసం దాతల సహకారంతో తీసుకెళ్లిన దుస్తులను, బియ్యాన్ని గ్రామస్తులకు డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఇది తన జీవితంలో మరుపురాని అనుభూతిని, వారి స్వచ్ఛమైన ప్రేమ, చిరునవ్వు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనివి అని వైద్యాధికారితో పాటు ఆయనతో వెళ్ళిన వైద్య బృందం మీడియాతో తమ మనసులోని మాటలను పంచుకున్నారు.